జూబ్లీ జంగల్ పొలిటికల్ దంగల్. హాయ్ హలో నమస్తే, నేను మీ దేవ్. వెల్కమ్ టు పొలిటికల్ పంచతంత్రం. నేను చెప్పేది కథ కాదు, మీరు వినాల్సిన వ్యధ. అందరూ చెవులు రిక్కించి మరీ వినాలి. జూబ్లీ అడవిలో జరుగుతున్న దగాకోరు రాజకీయాల గురించి, పరుగు పందెం పేరుతో జరుగుతున్న పెద్ద కుట్ర గురించి. ఈ మధ్య ఆ అడవికి రాజు లేడని కొత్త రాజు కోసం పోటీ పెట్టారు. కానీ ఇది పోటీ కాదు, రెండు పెద్ద ముఠాల మధ్య ఆధిపత్య పోరు. ఒకటి సింహాల ముఠ, రెండోది పులుల ముఠ. సింహాల ముఠ తరఫున రాణి సింహం బరిలో ఉందని ప్రకటించడంతో గెలుపు మాదే, దమ్ముంటే ఆపండి అని సింహాల ముఠ సవాలు విసురుతున్నారు. కానీ అసలు భాగవతం అంతా పులుల ముఠాల్లోనే ఉందండి. అక్కడ రాజు అవ్వాలని కొన్ని పులులు ముందుకొస్తే వాటిని వేటాడి పక్కకు నెట్టేశారు. మొదట ఒక చిరుతపులి నేనే కింగ్ అని గట్టిగా అరిచింది. కానీ ఆ పులుల పెద్దన్నొచ్చి నీకంత సీన్ లేదు, దొబ్బెయ్ అని చెప్పడంతో ఆ చిరుత తోక ముడిచింది. ఇప్పుడు ఆ పులుల ముఠ తరఫున ఒక యువ పులిని తెరపైకి తెచ్చారు. కానీ అదంతా డ్రామా. అది ఆ పెద్ద పులి చేతుల్లో కీలు బొమ్మ అని అడవిలో అందరికీ తెలుసు. ఇక్కడే అసలు ట్విస్ట్. ఈ కథలో ఒక తిరుగుబాటు పిల్ల కూన కూడా ఉంది. కానీ అది పైకి మాత్రం చాలా సాఫ్ట్ అన్నట్టు కనిపిస్తుంది. అసలు యుద్ధం సింహానికి పులలకి మధ్య జరుగుతుంటే ఈ మూతబరి మాత్రం అడవంతా తిరిగి చిచ్చు పెడుతుంది. ప్రతి జంతువు దగ్గరికి వెళ్ళి గందరగోళం సృష్టిస్తుంది. నా ప్రశ్న ఏంటంటే, ఈ కూన నిజంగా పోటీలో ఉందా, లేక ఆ పులుల రాజు ఆడిస్తున్న నాటకంలో ఇదొక పాత్రేనా? సింహాలను మోసం చేయడానికి, వాళ్ళ వ్యూహాలను దెబ్బతీయడానికి ఈ కూనను అడ్డు పెట్టుకొని కొత్త గేమ్ మొదలు పెట్టారా? ఇంత రచ్చ జరుగుతుంటే అసలైన ఒక జంతువు, అంటే అసలైన ఒక బలమైన జంతువు మాత్రం సమయం కోసం ఎదురు చూస్తోంది. ఈ సింహం పులి కొట్టుకు చస్తే అడవిని మొత్తం మింగేయాలని దాని ప్లాన్. ఏది ఏమైనా ఈ జూబ్లీ అడవికి రాజు ఎవడైనా కావచ్చు. కానీ ఈ కుట్రల మంటల్లో అడవి మొత్తం తగలబడిపోవడం ఖాయం. గుర్తుపెట్టుకోండి, ఇది పరుగు పందెం కాదు, ఒక రాజకీయ యుద్ధం. ఈ దొంగల ఆటల్లో అసలు దొంగ ఎవరో మీకేమనిపిస్తుందో కింద కామెంట్ చేయండి ప్లీజ్. సైనింగ్ ఆఫ్.